అండి, నేను మీ అరవింద్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు నాకు చాలామంది సపోర్ట్ బాగా చేశారు, ఇంకా ముందు ముందు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మన డిష్ ఏంటి అంటే టమాటా పప్పు అండ్ కాకరకాయ ఫ్రై. చూద్దాం కాకరకాయకి కావాల్సింది ఏంటో చూపిస్తాను, పదండి. ఫస్ట్ మనం కాకరకాయ ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకొని సన్న సన్నగా ఇదిగోండి ఇలా సైడ్లో ఇలా పెట్టేసుకోవాలి. మొత్తము పెట్టేసుకొని ఫస్ట్ వాటర్ తీసుకుందాం. ఒక గిన్నెలో గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఈ వాటర్ మసలే దీంట్లో ఇదిగోండి, దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తాము. చూడండి, కొద్దిగా కొద్దిగా పసుపు కూడా వేస్తాము. ఇది కాకరకాయ కండి. ఇది బాయిల్ అయిన తర్వాత కాకరకాయ దాంట్లో వేస్తాము. టమాటాకి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే పప్పు నానబెట్టేసుకున్నాను. దాంట్లో కావాల్సింది చూడండి, 4 టమాటా, 1 ఆనియన్, 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. ఓకేనా? చూడండి, టమాటా, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసానండి. ఆనియన్స్ వేసేసి మనం ఇది విజిల్కి పెట్టుకుందాము. చూడండి, వాటర్ కొద్దిగా వేడైపోయింది. మసలనివ్వండి. అంతవరకు నేను దానికి కాకరకాయకి కావాల్సింది కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం వచ్చేసి నేను 4 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. సాల్ట్, జీలకర్ర, ఎల్లిపాయ అండి. దాంతో ఇంకా ఆనియన్స్ అండి. 4 పెద్ద 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నాకు 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా. చూడండి, దీంట్లో కొద్దిగా ఈ కారం మొత్తం వేసేసుకున్నాను. దీంట్లో కారము, ఈ ఎల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. చూడండి, ఇది మొత్తం మెత్తగా అయ్యేంత వరకు దీంట్లో దంచేసుకోవాలి. ఇలా చూడండి, మసిలిపోతుంది. దాంట్లో గ్యాస్ చిన్నగా చేద్దాము. ఒక 5-10 మినిట్స్ హైలో పెట్టి ఉడికించుకుందాం దాన్ని. చూడండి ఎలా మసులుతుందో. కారం చూసారా ఇలా దంచుకున్నాను, ఎల్లిపాయ కారం అనమాట ఇది. కొద్దిగా ఉప్పు కూడా వేసి దంచాను దీంట్లో. చూడండి, తీసేస్తున్నాను నేను. పక్కకు పెట్టుకుందాం. దీంట్లో కడాయి పెట్టుకుందాం. దీంట్లో నుంచి ఈ కాకరకాయ అనేది మొత్తం తీసేద్దాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. నన్ను వేడెక్కేసినట్టుంది. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, దీంట్లో
లైట్గా కొద్దిగా ఉప్పు వేస్తాము. పసుపు కూడా కొద్దిగా వేస్తామండి. గట్టిగా ఏం కలపొద్దు, దీన్ని స్లోగానే కలపాలి. ఇది కొంచెం మూత పెట్టేద్దామండి. ఆ ఆయిల్లో కొద్దిగా ఉడకాలి అది. చూడండి, టమాటా పప్పు దింపేసి కడాయి పెట్టుకున్నాను టమాటా పప్పుకి. చూడండి, టమాటా పప్పుకి కావాల్సింది కరివేపాకండి, ఆనియన్, పసుపు, ధనియాల పొడి, కారం, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ అండి. ఇది వేడెక్కేసి ఉంటుంది. ఆఫ్ అయిపోయింది. చూడండి, కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం. చూడండి, ఆయిల్ పోసుకున్నాము కొద్దిగా కదా. కరివేపాకు వేసాను, ఆనియన్స్ వేసాను, కట్ చేసి పెట్టుకున్నాం కదమ్మా మనము. అంతలోపట మనం ఒకసారి కాకరకాయ చూసుకుందాం. ఇది కొద్దిగా ఉడికిందండి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాము. చూడండి, కలిపేసుకున్నాం మనము. అంతే, మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. ఇక్కడ పక్కన ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది. దాంట్లో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు అండి. ఇక్కడ కుక్కర్ మూత మనం తీసేసుకున్నామండి. పప్పు ఉడికిపోయిందండి. చూడండి, మొత్తం దీన్ని స్మాష్ చేసుకుందాము. టమాటా, ఆనియన్స్ చేసాం కదండి, అది మొత్తం దీంట్లో వేసేసుకున్నాము స్లోగా. ఓకే, ఇంట్లో కొద్దిగా వాటర్ వేస్తాము. అప్పటి వరకు ఇది గ్యాస్ మీద పెట్టుకున్నామండి. చూడండి, గ్యాస్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడే ధనియాల పొడి వేసానండి. మసలనివ్వండి కొద్దిగా. మసలిన తర్వాత దింపేసుకొని తాలింపు వేసుకుందాం మనము. ఇదిగోండి, పప్పు దింపేసాను నేను. గిన్నె పెట్టుకున్నాం తాలింపుకి. కొద్దిగా నెయ్యి పోసుకుంటున్నానండి. కొద్దిగా జీలకర్ర తీసుకున్నానండి. మళ్ళీ జీలకర్ర వేసుకున్నాను. ఇదేంటంటే వెంటనే తాలింపు వేసేసి కరివేపాకు, ఒక 4 ఎల్లిపాయ అండి,
ఇంగువ, ఈ పప్పులో వేసేసి వెంటనే మూత పెట్టేసేయాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది ఉండిపోతుంది. గ్యాస్ పనిచేసి వెంటనే మూత పెట్టేశాను. ఇప్పుడు మన కాకరకాయ ఎక్కడ దాకా వచ్చిందో చూసుకుందాం. అంటే మీకు ఇంత ఆనియన్స్ వద్దంటే కొద్ది తక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంత ఆనియన్స్ వద్దంటే కొద్ది తక్కువ కూడా వేసుకోవచ్చు. మాకేంటంటే ఆనియన్స్ దీంట్లో ఫ్రై అయింది చాలా బాగుంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ టమాటా పప్పుకి ఇంకా ఫ్రై అవ్వాలండి ఇది ఆనియన్ మొత్తం. ఒకసారి ఓపెన్ చేసి చూస్తాము. చూడండి, ఇప్పుడు దీంట్లో ఇలా సైడ్ చేసుకోండి మొత్తం. ఈ ఎల్లిపాయ కారం అనేది దిగండి మిడిల్లో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఆయిల్లో అది మొత్తం మీద అవ్వాలి. కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఈ ఆయిల్లో. ఇది కొంచెంసేపు ఇలానే పెడతామండి, ఒక 5 minutes పెడదాము. ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, మధ్యలో అయితే కొద్దిగా కారం కలిసింది ఆయిల్లో. ధనియాల పొడి కూడా వేసేసుకున్నాము. చూడండి, ఇప్పుడు స్లోగా కలుపుకుందాం మొత్తము. ఇలా ఓపెన్ అయినప్పుడు కొద్దిగా దాంట్లో వేసేసుకుందామండి. ఇక్కడ కూడా ఇలా ఓపెన్ అయినప్పుడు అంతా ఈ మసాలా అనేది దాంట్లో స్పూన్తో ఇలా చేసేసుకుందాం. చూడండి, చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఒక 5 minutes మనం ఇలానే పెట్టేస్తాము. 5 minutes మనం ఇలా పెట్టిన తర్వాత గ్యాస్ బంద్ చేసేసుకుందాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా మొత్తం ఫ్రై అయిపోయిందండి. కాకరకాయ ఫ్రై అయిపోయింది. గ్యాస్ బంద్ చేసేసుకున్నామండి, మూత పెట్టేసి గ్యాస్ బంద్ చేసేసుకున్నాము. చూసారు కదండి, టమాటా పప్పు కాకరకాయ ఫ్రై మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్స్లో
ఎంటర్ చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. రేపు మరి ఇంకో వంటతో కలుద్దాం. బాయ్ బాయ్.